వైఎస్ఆర్ జిల్లాలో సచివాలయ ఉద్యోగుల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్లో నివాసం ఉండే బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తమను తాము సచివాలయ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ డబ్బు పెరుగుతుందని నమ్మించి గురవరెడ్డితో పాటుగా అతని సోదరుడు సుబ్బారెడ్డిని బయటకు పంపించారు. ఆ తర్వాత ఫోటోలు తీయాలని చెప్పి లక్ష్మీదేవికి మాయమాటలు చెప్పి బంగారు గొలుసు, గాజులు తీసేయమన్నారు. ఆ తర్వాత ఆమెను గదిలో పెట్టి గడేసి బంగారంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఘరానా దొంగల కోసం గాలిస్తున్నారు 3 టౌన్ పోలీసులు. మున్సిపాలిటీలో ఆధార్ కార్డు తీసుకుని పోయిందయ్యా ఇద్దరు అని చెప్పినారు. ఏం చెప్పినాడు, అమ్మ ఇట్లా సాగర్ రెడ్డి ఫోటో తీపించు రమ్మన్నారు, అమ్మ చెవుడు ఉంది కదా నీకు అని చెప్పినాడు. చెప్తానే ఈమె ఫోటో తీపించాలంటే అమ్మో గొలుసులు గాజులు తీయమ్మ అని చెప్పినాడు ఆయన. ఈమె తీసాడు, పెట్టింది రూమ్లోకి పోయేసి ఆయన పోతానే గడే పెట్టేసినాడు. ఈమె రూమ్లోకి పోతానే అది తీసుకొని పోయినాడు. ఒక సచివాలయం నుంచి వచ్చినామ్మా మేము, మీకు చెవుడు ఉంది కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారది, కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొని రండి అని మాకు ఇద్దరికి పంపించిన తర్వాత అతను మళ్ళీ నీ ఫోటో తీసుకోవాలని చెప్తే ఈ మెల్లో దండ బంగారు గాజు పక్కన పెట్టాలమ్మా, ఇవి ఉండకూడదు అని ఆమె పక్కన పెట్టింది. ఆమె బెడ్రూమ్లో వేసేసి వాటిలేసి అవి తీసుకొని వెళ్ళిపోయినాడు. 5 తులాలు ఉన్న అందాసు ఉంటాయి, 5 లక్షలు విలువ అనుకోవచ్చు.